సార్. నా పేరు డాక్టర్ లోకేష్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ నియోనటాలజిస్ట్, వరాయి చిల్డ్రన్స్ హాస్పిటల్, ప్రొద్దుటూరు. సార్, ఇప్పుడు మనకైతే విషయం జరిగిందో అది బేబీ ఆఫ్ నాగేశ్వరి అని చెప్పి 21వ తారీఖున అర్ధరాత్రి 1 గంటకు మా దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. పుట్టిన వెంటనే బిడ్డ ఏడ్చలేదు అని. వచ్చిన గంటలోనే ఆల్రెడీ పుట్టిన తర్వాత ఫిట్స్ వచ్చినాయి. దాని తర్వాత వచ్చిన గంటలోనే ఇంకొకసారి ఫిట్స్ వచ్చినాయి. 4 గంటలకంతా కూడా పిల్లాడికి జ్వరం రావడం, ఆయాసం పెరగడం మొదలైంది. అందుకని వెంటనే సిప్యాప్ అనే ఒక మెషిన్ మీద పిల్లాడికి ఊపిరి ఇవ్వడం అన్నది జరిగింది. కానీ జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేస్తే సిఆర్పి అనే ఇన్ఫెక్షన్ పాయింట్లు ఏకంగా 9 పాయింట్లు ఉన్నాయి. పుట్టిన 4 గంటలకే. మామూలుగా అయితే 6 పాయింట్ల కంటే తక్కువ ఉండాల్సింది. అలాగే జ్వరం కంటిన్యూస్గా వస్తుందని ఒక 12 గంటలకంతా మళ్ళీ చెక్ చేస్తే 32 పాయింట్లకు వెళ్ళింది. పుట్టిన 12 గంటలకే. మళ్ళీ వెంటనే వీపులోంచి నీడిస్ పరీక్షకు కూడా పంపించాం. వీపులోంచి నీడిస్ అంటే సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటారు. ఎందుకు ఫిట్స్ వస్తున్నాయని చూస్తే గన సిఎస్ఎఫ్ ప్రోటీన్ అనే వాల్యూ 1.9 గ్రాముల్లో ఉంది. మిల్లీగ్రాముల్లో కూడా, మామూలుగా అయితే మిల్లీగ్రాములు ఉండాలి, అది 40 మిల్లీగ్రాములు ఉండాల్సింది. 1.9 గ్రామ్ అంటే 1900 మిల్లీగ్రాములు ఉంది ఏకంగా. ఇన్ఫెక్షన్ పాయింట్స్ అన్నవి ప్రోటీన్ అంటారు, సిఎస్ఎఫ్ ప్రోటీన్ అంటారు. సెల్ కౌంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చూసుకుంటే లోపలే 12 గంటలకంతా బీపీ అన్నది తగ్గడం మొదలైంది. గుండె చప్పుడు 160 నుంచి ఏకంగా 200, 210 అట్లా వెళ్ళడం మొదలైంది. వెంటనే బీపీకి పెరగాల్సిన మందులు ఐనోట్రోప్స్ అన్నవి స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత రోజు మళ్ళీ ఇన్ఫెక్షన్ పాయింట్లు చెక్ చేసుకుని, ఎందుకంటే జ్వరం వస్తే ఇన్ఫెక్షన్ పాయింట్లు చెక్ చేసుకుంటే 62 పాయింట్లకు చేరింది. ఇది పుట్టిన 18 గంటలకంతా కూడా. ఎందుకు ఇట్లా జరుగుతుందని, మిగతా అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయని చెక్ చేసుకొని కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్, పీటీఐఎన్ఆర్ అని చెప్పి బ్లడ్లో రక్తం గడ్డకట్టే శక్తి ఉందా లేదని చెక్ చేస్తాం. అది ఉందా లేదని చెక్ చేసుకుంటే మామూలుగా ఉండాల్సిన వాల్యూ <2 అయితే అబ్బాయికి 5.9 ఉంది. ఏపీటీటీ అన్నది మామూలుగా అయితే 40 పాయింట్స్ కంటే తక్కువ ఉండాల్సింది 180 పాయింట్స్ ఉన్నాయి. పల్మనరీ హైపర్టెన్షన్ డెవలప్ అయిన తర్వాత నేను వెంటనే పిల్లాన్ని వెంటిలేట్ చేసుకోవడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకే చెప్పడం జరిగింది, అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీరు అనుకున్నట్టు ఏదైతే అమౌంట్లు అనుకున్నామో ఆ అమౌంట్లో చేయలేము, ఇంకా మీకు ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి, మీరు వెంటనే వేరే చోటు తీసుకెళ్ళిపోవడం బెటర్ అని అప్పుడే చెప్పేశాం మేము. చెప్తే మేము మళ్ళీ వెంటనే తల్లిని పిలిచి అడిగా, అమ్మ మీరు సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా, మీరు వెంటనే మేల్కొనన్నా ఉండాలి కదా అంటే, వాళ్ళ తండ్రి ఒప్పుకున్నాడు, తల్లిగారు అమ్మగారు ఒప్పుకున్నారు. అవును సార్, మా పాప సరిగ్గా చూసుకోదు, నాకే చెప్పి విసుగు వస్తుంది, మేము ఎన్నిసార్లు చెప్పినా అంతే ఆ పాప అని. పిల్లాడికి బీపీ మందులు పోతున్నాయి అప్పటికే. వాళ్ళు షిఫ్ట్ చేసుకునేటప్పటికి ఏంటంటే బీపీ మందులు తీసేయాలి. బీపీ మందులు తీసేస్తే కన్నా షిఫ్ట్ చేసుకునే దారిలోనే ఏదైనా జరగచ్చు, అంటే హాస్పిటల్ ప్రెమిసెస్లోనే జరగచ్చు. నేను అందుకు చెప్పాను, అమ్మ మీరు షిఫ్ట్ చేసుకోవాలంటే బీపీ మందులు తీయాలి. దారిలో ఇప్పుడు షిఫ్ట్ చేసుకునేటప్పుడే మధ్యలో జరిగిందంటే మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. మీరు కాబట్టి అంబులెన్స్ మాట్లాడుకోండి, అంబులెన్స్లో షిఫ్ట్ చేసుకోండి. లేదు మీకు తెలిసిన ఏదైనా హాస్పిటల్ ఉందో చెప్పండి, నేను కూడా మాట్లాడతానని చెప్పాను. చెప్తే పక్కన డాక్టర్ గారితో మాట్లాడి, నరసింహ గారితో మాట్లాడి, వాళ్ళు కూడా సార్ కూడా చూసి వాళ్ళతో మాట్లాడారు. అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీకు అయితే మీరు ఇక్కడ పెట్టుకుంటారంటే కన్నా సార్తో మాట్లాడుకొని మీరు ఎంతో కొంత అయ్యేలా చూడండి, లేదు మీ వల్ల కదా రిమ్స్ కడపకి వెళ్ళిపోండి అని చెప్పేశారు. అది వాళ్ళు అడ్మిట్ 2-3 రోజుల తర్వాత వాళ్ళకి సమ్మరి కూడా రాయి చేశాను, ఇది సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని. దాదాపు 2-3 గంటల తర్వాత మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేము సార్, మీరు ఎంతో కొంత తగ్గించుకొని చేయగలిగితే చేయండి అంటే, నేను అప్పుడు కూర్చొని మాట్లాడడం జరిగింది. సరే అమ్మా, ఇంకా ఇంతైతే చూడండి, మీకు అనుగుణ దాంతోనే చేద్దాము, నేను పైసా కట్టమని నేను కూడా అడగను, కనీసం ఇంత ప్యాకేజ్లో చేసుకుంటే కనుక మీరు డిశ్చార్జ్ అయ్యేంత వరకు మేనేజ్ చేయడానికి కుదురుతుందని. అందుకనే వాళ్ళు 10 రోజు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అంటే 30 సిఆర్పి ఇచ్చినప్పుడు డిశ్చార్జ్ ప్లాన్ కూడా చెప్పాను. ప్యాకేజ్ మాట్లాడుకుంది అయితే 25,000కే సార్, ఫ్రాంక్ మాట్లాడి 25,000కే ప్యాకేజ్ మాట్లాడుకుంది. వాళ్ళు నాకు కట్టిందే 10,000, మిగతాది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీరు చూసుకోలేమా అని చెప్పాను. కానీ నాకైన ఖర్చు 35,000. స్కాన్లు, న్యూరోసోనోగ్రామ్ అని, చెస్ట్ ఎక్స్రేస్ అని, బ్లడ్ కల్చర్ అని, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ల్యాబ్స్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. బిల్స్ అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర, మొత్తం వాళ్ళు కట్టిన ప్రతి ఒక్క బిల్ ఉంది నా దగ్గర. అయిన ఖర్చు నాకు తెలిసినంత వరకు 50,000 నుంచి 70,000 అయి ఉంటుంది అంతే. అయ్యా ఇది ఇంకా అసలు ఆక్సిజన్ లెవెల్స్ పెరగట్లేదు, పిల్లాడికి ఇంకా నైట్రిక్ ఆక్సైడ్ అనే ఆక్సిజన్ గ్యాస్ ఇవ్వాల్సి ఉంటుంది, అది ఇక్కడ అయ్యేది కాదు, మీరు కర్నూలుకి షిఫ్ట్ చేసుకోండి అని. కానీ అప్పటి నుంచి కథ నవ్వడం మొదలైంది. 10 రోజుల నుంచి చేస్తానన్నావు కదా, నీ దగ్గర అయింది కదా, ఇప్పుడు వెళ్ళిపోతారేంది, ఇప్పుడు వెళ్ళిపోమంటావేంది, ముందే చెప్పింటే వెళ్ళిపోయింటాం కదా మేము, ఇప్పుడు చెప్పమంటే ఎట్టు వెళ్ళిపోతాము, ఏమైనాగా నాకు సంబంధం లేదు, రేపు పొద్దునే చూసుకుంటాం మేము. వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు మేము ఎక్కడికి పోకూడదు, ఖచ్చితంగా ఏదున్నా ఇక్కడే చూసుకోవాల్సింది, వాళ్ళు క్లారిటీగా తెలిసే వాంటెడ్గా చేశారు ఇదంతా కూడా.